చేప ఫ్రెష్‌గా ఉంటే కర్రీ అదిరిపోతుంది కదా అండి. ఇంకా చేసే చేతిరీతిని బట్టి ఇంకా అదిరిపోతుంది. అమ్మ చేత్తో చేస్తే ఇంకా అద్భుతం అనమాట. మన అమ్మను మనం ఎక్కువ పొగుడుకోకూడదు, దిష్టి తగిలిద్ది. ఏమంటారు? అమ్మ ఒక్కొక్క కర్రీని 2 రకాలుగా చేయాలండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నారు. ఆ చిన్న పిల్లాడు ఎవరంటే మా నాన్నగారనమాట. ఆయన చిన్నప్పటి నుంచి అంతేనండి. అస్సలు స్పైస్ ఎక్కువ తినరనమాట. అంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా! అస్సలు స్పైస్ ఎక్కువ తినరు. అమ్మ చేసేదే మీడియం స్పైస్ అస్సలు. కమ్మగా ఉంటాయి అమ్మ కర్రీలన్నీ. అంటే ఒక్కొక్కరు అనుకుంటారు ఉప్పు కారాలు ఏసేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటదని. కానీ అమ్మ మీడియం స్పైసెస్ ఏస్తది. కానీ కర్రీ అద్దిరిపోతుంది టేస్ట్. ఇది నాన్నగారి కోసం చేసిన ఫిష్ ఫ్రై చిటికెడు కారంతో. ఇది మా కోసం అంటే అందరి కోసం చేసిన ఫిష్ ఫ్రై అనమాట. అలాగే అందరి కోసం చేసిన ఫిష్ కర్రీ. నాన్నగారి కోసం చేసిన ఫిష్ కర్రీ వచ్చి ఇదండి యెల్లో కలర్‌లో ఉన్నది. ఒక్క పచ్చిమిరపకాయ కూడా ఎయదమ్మ. చిన్న పిల్లాడిలాగా అంటారు నాన్నగారు అందుకనే.